నమస్తే. పార్లమెంటు ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి తరుణంలో కాంగ్రెస్ పార్టీలో అలజడులు చెలరేగుతా ఉన్నాయి. ఒక పక్కన పార్టీ మారినటువంటి గతంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి మారినటువంటి వ్యక్తులే గాని బీజేపీ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి వ్యక్తుల పట్ల కాంగ్రెస్ శ్రేణులు అంతా బగ్గుమంటున్నటువంటి పరిస్థితి. దానికి ఉదాహరణ మనం చూసుకున్నట్టయితే గతంలో దానం నాగేందర్ ఖైరతాబాద్ నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి వ్యక్తి. ఆయనే మరి అకస్మాత్తుగా ఆయనను బీఆర్ఎస్ పార్టీ వదిలేసి కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి నేపథ్యంలో అనేక రకాలైనటువంటి భూ కబ్జా ఆరోపణలు ఉన్నటువంటి నేత దానం నాగేందర్ అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నేతలు ఆరోపించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సైతం ఖైరతాబాద్లో దానం నాగేందర్ ఓడిపోవాలని చెప్పేసి చాలా ప్రయత్నాలు చేయడం జరిగింది. అందులో నేపథ్యంలో భాగంగా ఒక పక్కన రానున్నటువంటి పార్లమెంటు ఎన్నికల్లో దానం నాగేందర్ని సికింద్రాబాద్ నుంచి బరిలోకి దింపాలి, సికింద్రాబాద్ నుంచి గెలిచేటువంటి వ్యక్తి దానం నాగేందర్ అని చెప్పేసి మరి కాంగ్రెస్ పార్టీ భావించినట్టుగా తెలుస్తూ ఉంది. అందుకోసం అని చెప్పేసి ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ గెలిచినప్పుడు కూడా ఆయన కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోవడం జరిగింది. దీని పట్ల ఖైరతాబాద్లోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులు అంతా కూడా కదిలి రావడం, గాంధీ భవన్లో వాళ్ళు ఎంత నానా హంగామా చేసినటువంటి పరిస్థితి. దానం నాగేందర్కి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు పట్టుకురావడం జరిగింది. దానం నాగేందర్కి వ్యతిరేకంగా నినాదాలు ఇచ్చి దానం నాగేందర్ని పార్టీలకు వెళ్ళి రానివ్వకుండా పార్టీలోకి ఆహ్వానించొద్దు అని చెప్పేసి భావించినటువంటి తరుణంలో మరొక పక్కన వరంగల్ నుంచి కడియం శ్రీహరి మరి ఆయన స్టేషన్ కనుపూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా కొనసాగుతూ ఉన్నాడు. తన కూతురు టికెట్ కోసం ఆయనే కాంగ్రెస్ పార్టీని విమర్శించినటువంటి వ్యక్తిని రేవంత్ రెడ్డి విధి విధానాలపైన ఆయన అసెంబ్లీ సాక్షిగా మాట్లాడి నిలదీసినటువంటి నేపథ్యంలో కడియం శ్రీహరి సైతం తన కూతురు కడియం కావ్యకు టికెట్ ఇవ్వాలన్నటువంటి ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి నేపథ్యం. అయితే ఈరోజు జరిగినటువంటి ఒక పరిణామం లింగాల గణపురం సంబంధించినటువంటి మండలంలో కాంగ్రెస్ పార్టీకి ముఖ్య కార్యకర్తల సమన్వయం, మరొక పక్కన రానున్నటువంటి పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ముందుకు వెళ్ళాలన్నటువంటి కార్యాచరణ పైన మరి అక్కడ ప్రోగ్రామ్ అవుతున్నటువంటి దశలో కొంత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది కార్యకర్తలంతా కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నటువంటి తరుణంలో పెద్ద గొడవ జరిగింది. అక్కడ కార్యకర్తలంతా కూడా తన్నుకునేటువంటి పరిస్థితికి వచ్చింది. మధ్యలోనే కడియం శ్రీహరితో పాటు మరొక పక్కన అభ్యర్థి కడియం కావ్య సైతం అక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి నేపథ్యం. ఎందుకంటే కడియం శ్రీహరి గతంలో కాంగ్రెస్ పార్టీలోకి రాకముందుకు బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. అంతేకాకుండా బీఆర్ఎస్ పార్టీలో ఒక పక్కన డిప్యూటీ ఉప ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, కేసీఆర్కు దగ్గరగా ఉన్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా పోయినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీలు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఉన్నారో వాళ్ళపైన అక్రమమైనటువంటి కేసులు పెట్టిండు, అక్రమంగా వాళ్ళను నిర్బంధించేటువంటి ప్రయత్నం అక్కడ ఉన్నటువంటి కడియం శ్రీహరి చేసిందన్నటువంటి ఒక అభియోగం ఉన్నది. ఇదే తరుణంలో కడియం శ్రీహరి మరి ఆయన స్టేషన్ కనుపూర్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీగా గెలిచి బిడ్డకు టికెట్ ఇవ్వాలన్నటువంటి ఉద్దేశంతో టికెట్ తీసుకోవాలన్నటువంటి ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి అంశం మన అందరికీ తెలిసిందే. అయితే ఇదే నేపథ్యంలో కడియం శ్రీహరి పైన విపరీతమైనటువంటి ఆరోపణలు చేయడం జరిగింది, విపరీతంగా వ్యతిరేకించడం జరిగింది. ఇదే స్టేషన్ కనుపూర్లో ఉన్నటువంటి సింగపురం ఇందిరా ఎవరైతే ఉన్నారో స్టేషన్ కనుపూర్ నుంచి మొన్న కంటెస్ట్ చేసినటువంటి అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ నుంచి ఆమె కూడా తీవ్రంగా వ్యతిరేకించడం జరిగింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ విధి విధానాల పైన చాలా పెద్ద ఎత్తున కూడా వ్యతిరేకంగా కడియం శ్రీహరి పనిచేయడం జరిగింది. అట్లాంటి వ్యక్తిని కనుక స్టేషన్ కనుపూర్ నుంచి కనుక ఆయన పార్టీలో చేరినట్టయితే పార్టీకి డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి తప్పించి ఇక్కడ కూడా కలిసి వచ్చేటువంటి అంశాలు లేవని చెప్పేసి సింగపురం ఇందిరతో పాటు వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి పెద్ద ఎత్తున కూడా మరి కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా రేవంత్ రెడ్డికి ఫిర్యాదు అయినటువంటి పరిస్థితి. ఇదే నేపథ్యంలో కడియం శ్రీహరిని ఆహ్వానించడం జరిగింది, ఆయన కండువ కప్పడం జరిగింది. మరొక పక్కన ఆయన కూతురు కడియం కావ్యకు కూడా టికెట్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈ రోజు జరిగినటువంటి ఒక పరిణామాన్ని మనం చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీలోకి చాలామంది బీఆర్ఎస్ పార్టీ నేతలంతా కూడా వచ్చి కండువ కప్పుకుంటా ఉన్నారు. అంటే ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే మళ్ళీ వచ్చి కాంగ్రెస్ పార్టీలో పెత్తారం చెలాయించేటువంటి ఆస్కారం ఉంటుంది. ఇన్ని రోజుల కాలం నుంచి జెండా మోసినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చినటువంటి కడియం శ్రీహరి మళ్ళీ పార్టీలోకి తీసుకొని వచ్చి మళ్ళీ వాళ్ళ పెత్తనమే జరుగుతుంది అన్నటువంటి కోణంలో అక్కడ పెద్ద ఎత్తున చర్చ నడిచింది, పెద్ద ఎత్తున కొట్టుకునేటువంటి కార్యక్రమం కూడా నడవడం జరిగింది. అంటే పార్టీలో చేరికలకు సంబంధించినటువంటి అంశంలో ఎక్కడ కూడా ఒక పక్కన కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పెద్ద లీడర్లంతా పార్టీలో చేరేందుకు పార్టీలకు సంబంధించిన చేరికలపైన దృష్టి సారిస్తూ ఉంటే గ్రామ స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి లీడర్లంతా పార్టీలోకి ఆహ్వానించడం పట్ల చాలా గుర్రుగా ఉన్నారనేది మనకు దీన్ని బట్టి అర్థమవుతా ఉన్నది. ఎందుకంటే
గతంలో పార్టీ మారినటువంటి వాళ్ళపైన విమర్శలు చేసినటువంటి రేవంత్ రెడ్డి ఇప్పుడు సైతం కూడా మరి ఎందుకు పార్టీలోకి ఆహ్వానిస్తా ఉన్నాడు, వాళ్ళపైన ఎందుకు వాళ్ళని ప్రోత్సహిస్తున్నాడు అన్నటువంటి దానిపైన కొంత చర్చ నడుస్తూ ఉంది. చూద్దాం, ఈ రోజు జరిగినటువంటి ఒక అటన్ పరిణామంతో కాంగ్రెస్ పార్టీలు అంతా కూడా అవక్ అవుతా ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే కడియం శ్రీహరి పైన అనేక రకాలుగా వాళ్ళ యొక్క వ్యతిరేకతని రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకురావడం జరిగింది. గాంధీ భవన్ వేదిక కూడా ఆయన చేసినటువంటి కార్యక్రమాన్ని సైతం కూడా వివరించేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. మొన్న కూడా మనం చూసుకోవడం జరిగింది. రేవంత్ రెడ్డి పైన ఇట్లా తిరగబడ్డటువంటి అంశం కూడా మనం చూసుకోవచ్చు. మొత్తానికైతే ఆయన చేస్తున్నటువంటి వ్యవహారంతో రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలేటువంటి అవకాశం కనబడతా ఉంది. కాంగ్రెస్ పార్టీ నుంచి చాలా మంది వ్యక్తులు కూడా దొమ్మటి సామయ్య కావచ్చు, సింగపురం ఇందిర కావచ్చు, ఇంకా చాలా మంది ఈ కాంగ్రెస్ పార్టీలో పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతా ఉన్నారు. ఎక్కడ కూడా అపీల్ కూడా చేసుకోలేదు కడియం కావ్య. తనకి టికెట్ కావాలని ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీని కోరలేదు. కానీ అకస్మాత్తుగా 2-3 రోజుల క్రితమే పార్టీలో చేరి మరి టికెట్ ఇచ్చినటువంటి దాని పట్ల ఇప్పటికే పార్టీలో టికెట్ ఆశించినటువంటి నేతలంతా కూడా కడియం శ్రీహరికి కానీ కడియం కావ్యకి కానీ వ్యతిరేకంగా పనిచేసేటువంటి ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా వరంగల్ జిల్లాలో ఎక్కువ సంఖ్యలో కూడా దళితులకు సంబంధించినటువంటి మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓట్లు కీలకంగా మారిపోతూ ఉన్నాయి. కడియం శ్రీహరికి అవి ఏ విధంగా వస్తావు అనేది కూడా కొంత డౌట్గా ఉండేటువంటి అవకాశం కనపడతా ఉంది. ఒక పక్కనేమో పార్టీలో సఖ్యత లేదు, ఒక పక్కనేమో నిన్నగాక మొన్న వచ్చినటువంటి వ్యక్తికి టికెట్ ఇవ్వడం పట్ల పార్టీ శ్రేణులంతా గుర్రుగా ఉన్నారు. అంతేకాకుండా కడియం శ్రీహరి మళ్ళీ పార్టీలో చేరి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులను పార్టీలోకి ఆహ్వానించి వాళ్ళకి పెద్దపీట వేస్తాడు కావచ్చు అన్నటువంటి ఉద్దేశంతో కూడా కార్యకర్తలు కొంత నిరుత్సాహంగా ఉన్నటువంటి పరిస్థితి కూడా చూసుకోవచ్చు. దాని నేపథ్యంలోనే పార్టీలో చేరుతున్నటువంటి దశలోనే పార్టీలో జెండాలు కప్పుతూ ఉన్నట్టు పార్టీలోకి ఆహ్వానిస్తున్నటువంటి సందర్భంలో కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చినటువంటి కార్యకర్తలకు కండువ కప్పుతున్నటువంటి దశలోనే ఆ కండువను కూడా లాక్కునేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చేసిందంటే ఒక పక్కన ఏ విధంగా బగ్గుమంటా ఉన్నదో చూసుకోవచ్చు. పార్టీ చేరికలపైన దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు ఎట్లయినా పార్టీ ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉంది. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలన పట్ల కూడా ప్రజలు సానుకూలంగా ఉన్నటువంటి దశలో బీఆర్ఎస్ పార్టీ నేతలు రావాల్సినటువంటి అవసరం లేదు. కేవలం ఎన్నికల కోసం వాళ్ళను ఆహ్వానించి రానున్నటువంటి తరుణంలో వాళ్ళకి పెద్దపీట వేస్తే మేము ఇన్ని రోజుల కానించి పార్టీ జెండాను కప్పుకొని పార్టీ జెండానే మోసి పార్టీ కోసమే పనిచేసి పార్టీ కోసం అహర్నిశలు శ్రమపడ్డటువంటి మమ్మల్ని పార్టీ గుర్తించకపోవడం ఉంటుందేమో అన్నటువంటి కొంత భయాందోళనలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అయితే ఉన్నారు. మొత్తానికైతే వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి అంశంలో కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా కడియం శ్రీహరి యొక్క విధి విధానాల పట్ల కడియం శ్రీహరి పార్టీలో చేరడం పట్ల మాత్రం చాలా సీరియస్గా ఉన్నారు. అంతేకాకుండా రానున్నటువంటి పార్లమెంటు ఎన్నికల్లో కడియం శ్రీహరికి చాలా పెద్ద దెబ్బ పడేటువంటి అవకాశం ఉండేటువంటి పరిస్థితి కూడా కనబడతా ఉంది. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా కూడా కడియం శ్రీహరి యొక్క వ్యవహార శైలిపై సీరియస్గా ఉన్నారు. మరో పక్కన కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్లు కూడా కడియం శ్రీహరి వ్యవహార శైలి పట్ల కడియం శ్రీహరికి టికెట్ ఇవ్వడం పట్ల మాత్రం వాళ్ళైతే గురుగా ఉన్నారనేది స్పష్టంగా కనబడతా ఉంది. ఈ రోజు జరిగినటువంటి పెద్ద గలాట లింగాల గణపురంలో చోటు చేసుకోవడం జరిగింది. పార్టీలో చేరుకునే అంశంకు సంబంధించినటువంటి దాంట్లో పెద్ద ఎత్తున కొట్లాట కూడా జరిగినటువంటి ఆస్కారం కనబడ్డటువంటి సిచ్యువేషన్ ఉంది. మరో పక్కన ఈ గొడవ జరుగుతున్నటువంటి సందర్భంలో కడియం శ్రీహరి కానీ కడియం కావ్య కానీ ఇద్దరు కూడా ఎక్కడ కూడా మాట్లాడలేదు. కనీసం సంధాయించేటువంటి ప్రయత్నం చేశారు కానీ కార్యకర్తలు ఎక్కడ కూడా వినలేదు. వాళ్ళకు వ్యతిరేకంగా నినాదాలు చేసినటువంటి పరిస్థితి కూడా చూసుకోవచ్చు. అంతేకాకుండా వాళ్ళు ఈ గొడవ ఇప్పుడు సద్దుమణిగేటట్టుగా లేదు అని చెప్పేసి భావించి కడియం శ్రీహరి అలాగే కడియం కావ్య ఇద్దరు కూడా అక్కడ జరుగుతున్నటువంటి సభ మధ్యలోనే వాళ్ళు బయలుదేరినటువంటి అక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కూడా చూసుకోవచ్చు. చూద్దాం మరి రానున్నటువంటి రోజులలో కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా ఉంటుంది, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కడియం శ్రీహరి ఏ విధంగా వాళ్ళని మళ్ళీ దారిలోకి తీసుకొస్తారనేది కూడా కొంత ప్రశ్నార్థంగా మారేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. చూస్తూనే ఉండండి మనతో వెలుగు.